నమస్తే అండి. ఇప్పుడు మనము మన డ్రాయింగ్ మాస్టర్ గారు దగ్గర ఉన్నామండి. ఆయన మన ఎన్ఐ ఫాదర్ గారి దగ్గర, అలాగే జోజి ఫాదర్ గారి దగ్గర కూడా చేసి ఉన్నారు. ఆయన మాటల్లో వాళ్ళిద్దరి దగ్గర చేసినటువంటి అనుభవాన్ని, అలాగే తర్వాత ఆయన పిల్లలకి చెప్పాల్సిన 2 మంచి మంచి విషయాల్ని ఆయన ద్వారా, ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే మాస్టర్. నమస్తే. మన ఎన్ఐ ఫాదర్ గారు దగ్గర, అలాగే జోజి ఫాదర్ దగ్గర మీరు చేసిన మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఎన్ఐ ఫాదర్తో ఉన్న పరిస్థితులు ఏంటి, అలాగే జోజి ఫాదర్తో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి ఒకసారి మనకి మా విద్యార్థులతో చెప్పండి. నేను 1979 ఆగస్టు నెలలో నాకు ఎన్ఐ ఫాదర్ గారు ఈ ఆర్సిఎం హై స్కూల్ పాఠశాలలో ఫస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆయన దగ్గర పనిచేయడం ఒక మహాభాగ్యంగా నేను భావిస్తాను. ఎందుకంటే వారితో ఉన్నటువంటి అనుభవం, ఎక్స్పీరియన్సు చాలా గొప్పది. ఇప్పుడు ఉన్నటువంటి ఫాదర్సు అందరిలోకి ఆయనతో ఉన్న అనుభవం చాలా నేను చాలా నేర్చుకున్నాననే చెప్తున్నాను. ఎందుకంటే ఆయన చూస్తేనే ఆయన విగ్రహం మహా గంభీరంగాను, గంభీరంగాను ఆయన చాలా ఉగ్ర రూపంతోనే ఉండేవారు. ఎప్పుడూను స్కూల్ అవర్స్లో మాత్రం నవ్వు అనేది కనిపించేది కాదు. ఆయన చూస్తేనే మాకే దడ పుట్టేది. అటువంటి ఆయన దగ్గర మేము బాగా 79 అంటే నాకు ఇంచుమించు 21, 22 సంవత్సరాలు. ఆ వయసులో మాకు ఇంచుమించు కుర్రతనం కాబట్టి ఏమైనా మాకు తెలిసి తెలియక ఆయన చాలా మమ్మల్ని ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఆ విధంగా అనేసి సరిదిద్దడం కూడా జరిగింది. ఆయన క్లాస్కి వస్తున్నారంటేనే పిల్లలు ఎక్కడ అందరూ పిన్ ఆఫ్ సైలెంట్గా ఉండాలి. ఎవరైనా సరే మాట్లాడినా ఏదైనా అల్లరి చేసినా అది టీచరే బాధ్యతగా వహించాల్సిందిగా ఆయన మాకు హెచ్చరించేవారు. అలాగా ఆయన ఆయన మాకు చాలా, ఆయన నుంచి మేము చాలా నేర్చుకున్నాం. అదేవిధంగా ఉపాధ్యాయులు అందరూ కూడా ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల క్రమశిక్షణతో ఉండేవారు. క్రమశిక్షణకు ముఖ్యంగా ఎక్కువగా ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. తర్వాత మాస్టర్ ఇంకోటి విషయం ఏంటంటే, ఆయనతో మీకు ప్రత్యేకంగా ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా? అంటే మీతో ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం ఆయన గుర్తుకు రాగానే పలానా రోజు పలానా విషయం ఇలా జరిగింది అనే ఒక ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా మీకు? ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక ఎక్స్పీరియన్స్ ఏదైనా మంచిది మనం చెప్పండి. ఒక రోజు డ్రిల్ మాస్టర్ క్లాసులో, డ్రిల్ మాస్టర్ క్లాస్ సెలవు పెట్టారు. ఆయన యొక్క పీరియడ్కి నన్ను మెమో వర్క్గా పంపించారు. డ్రిల్ మాస్టర్ అంటే క్లాస్లో గ్రౌండ్లో ఆటలాడించడం, ఇత్యాదులు ఇవన్నీ యాక్టివిటీస్ చేయించేవారు. కానీ నేను డ్రాయింగ్ మాస్టర్గా నాకు చిత్రలేఖనం పట్ల అవగాహనే కానీ ఆ యొక్క డ్రిల్ ఏ విధంగా చేయించాలి, లేదంటే ఆ యొక్క ఆటలాడించడం నాకు తెలిసేది కాదు. ఈ పిల్లలు కూడా గ్రౌండ్లో వచ్చి వాళ్ళకి నాకు జ్వరం వచ్చింది, లేకపోతే నాకు కాలు బాగోలేదు అనేసి ఆటలాడడానికి వాళ్ళు అంతగా కొంచెం దొంగ ఎత్తులు అలాంటివి వేసేవారు. వేస్తే వాళ్ళు అలా ఒక దగ్గర అలాంటి వాళ్ళందరూ అదే కూర్చోబెడితే మిగతా వాళ్ళు కొంతమంది ఆడుకుంటున్నారు. ఈలోగా మా సహోపాధ్యాయుడు అయినటువంటి శంకరరామ సారు ఆయన వచ్చి, ఒరే నీకేమి కూర్చున్నటువంటి ఆ విద్యార్థుల్ని, ఒరే నీకు నీకు ఏమైంది అనేసి అడుగుతూ, వాడు ఆయన వచ్చేటప్పటికి తెల్లమొహం వేస్తే వాడిని గ్రౌండ్ చుట్టూ 3 రౌండ్లు ఇలా పరిగెత్తిస్తున్నారు శంకరమేశారు. పరిగెత్తు ఇస్తుంటే ఈ విషయాన్ని ఇదంతా కిటికీలోంచి ఎన్ఐ ఫాదర్ గారు చూస్తున్నారు. చూసి తరువాత నన్ను పిలిచి, మీరు ఒక మాస్టర్, ఆయనకి సంబంధం లేని మాస్టర్ వచ్చి మీరు ఇలా పిల్లలకి ఈ విధంగా చెప్తుంటే మీరు చోద్యం చూస్తున్నట్టు కూర్చున్నారేమి అనేసి నాకు ఆయన వేరే పిలిచి, మా పిల్లలందరిలో కాకుండా వేరే పిలిచి
అవును. నన్ను అలాగే హెచ్చరించడం జరిగింది. అందరూ ఆయన సరే, ఫస్ట్ నుంచి కూడా అందరితో అది ఏదైనా మందలించాలన్నా చెప్పాలన్నా సరే సపరేట్ గా పిలిచి చెప్పేవారు. చెప్పేవారు. అది అలాగే అందరిలో ఉపాధ్యాయులు అందరిలో గాని లేదంటే విద్యార్థుల మధ్య గాని అలా చిన్నబుచ్చేవారు కాదు. కాదట. ఆ ఆ విధంగా ఈ మారు ఈ మారు అలా చేస్తానంటే నాకు అంతగా ఎక్స్పీరియన్స్ లేదు కదా, అసలు వాళ్ళకి ఏం చేయాలన్నది నాకు తెలియదు, అవగాహన లేదు. నేను ఈ మారి అలాగే చేస్తానండి అనేసి ఫాదర్ గారితో ఆ విధంగా ఆయనకి సమాధానం ఇవ్వడం జరిగింది. అది ఆయనతో మంచి ఉన్న ఎక్స్పీరియన్స్ ఇంకా ఉన్నాయి చిన్న చిన్నవి. తర్వాత మన జోజీ ఫాదర్ గారు, ఫాదర్ గారు, ఎన్ఐ ఫాదర్ గారు నాకు ఉద్యోగం ఇచ్చినటువంటి ఎన్ఐ ఫాదర్ ఉద్యోగం ఇస్తే జోజిబాబు ఫాదరు నా యొక్క కళాకారుణ్ణి బయటికి తీశారు. ఎలాగంటే మన చర్చిల్లో అయితేనే ఇటువంటి ఇంకా ఇతరత్ర చర్చిల్లో ఈ పెయింటింగ్స్ మన క్రీస్తు సంబంధించినటువంటి ఇటువంటి పెయింటింగ్స్ అన్ని నాతో చేయించి ఆ విధంగా అందరికీ నా యొక్క కళాకారుడు అందరికీ తెలిసేలాగా ఆయన చేశారు. అయితే ఆయన కూడా పాఠశాల విద్యలో ఇద్దరు ఒకలాంటి వాళ్ళే. ఆయన క్రమశిక్షణ మారిపోయినైతే ఈయన పాఠశాలలో విద్యార్థులకి బోధనలో మరి నిష్ణాతులు మంచి వాళ్ళ చక్కగా అవగాహన ఏర్పడేటట్టు టీచింగ్ లో చాలా ఉన్నతంగా బోధించేవారు. ఆయనతో మీకున్న ఎక్స్పీరియన్స్ ఏదంతమంది ఎలాగ ఎన్ఐ ఫాదర్ ఎలా ఉందో ఆయనతో మాకు భయంతో అయితే ఇంత అంత చాలా లిబరల్ గా ఉండేది, చాలా ఫ్రీడమ్ గా ఉండేది. ఫాదర్ ఏది విషయం అయినా మేము చెప్పుకునే వాళ్ళమే. మరి మాకు ఫ్రీడమ్ కొంత బాగా ఉండేది. ఇన్నయ్య ఫాదర్ గారు అంత ఫ్రీడమ్, అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడటం అంటేనే మాకు గుండెలో దడబుట్టేది. నమస్తే అండి. ఇప్పుడు మన నమస్తే మాస్టర్. ఇప్పుడు మన తెలుగు మాస్టర్ అనేటువంటి రామకృష్ణ మాస్టర్ గారి ఇంట్లో మనం ఉన్నాము. మన మాస్టర్ గారు యొక్క ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఆయన స్టార్టింగ్ ఉద్యోగం రావడం అక్కడే మన ఆర్సిఎం స్కూల్లోనే ఆయనకి రావడం జరిగింది తెలుగు మాస్టర్ కింద. అప్పటి నుంచి ఆయన ప్రయాణంలో కొన్ని రోజులు మన జోజీ ఫాదర్ గారితో గడపడం జరిగింది. ఆయన యొక్క జోజీ ఫాదర్ గారి టైంలో ఆయన ఉన్నటువంటి పరిస్థితులని కానివ్వండి, అలాగే ఆయనతో ఉన్నటువంటి అనుభవాన్ని కానివ్వండి, మన ఈ సందర్భంగా మాస్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. మాస్టర్ నమస్తే అండి. మాస్టర్ ఇప్పుడు ఒక చిరు ప్రయత్నం ఏంటంటే మన ఎన్ఐ ఫాదర్ గారు అలాగే జోజీ ఫాదర్ గారితో చేసినటువంటి ఉపాధ్యాయుల్ని, వాళ్ళ మనోగతాన్ని, వాళ్ళ యొక్క కొన్ని విషయాలని అంటే ఇప్పుడున్న తరానికి చెప్పవలసినటువంటి విషయాల్ని చిన్న అందరికీ తెలియజేయాలనే చిన్న ప్రయత్నంగా నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. అందులో భాగంగానే మరి మీ ఇంటికి రావడం జరిగింది. అయితే ఇప్పుడు మీకున్నటువంటి ఇప్పుడు మీరు ఎప్పుడు ఉద్యోగం వచ్చింది, అలాగే మీరు ఎన్ని సంవత్సరాలు చేశారు ఫాదర్ గారితో అనే ఒక చిన్న విషయాలు మాకు మన స్టూడెంట్స్ అందరికీ తెలియజేయండి. అంటే నేను 1990 జూలై నెలలో నేను గ్రేడ్ 2 పండిట్గా జాయిన్ అయితే అప్పటికి జోజఫ్ ఫాదర్ ఒక 5 సంవత్సరాల క్రితం వచ్చారు. నేను వచ్చిన తర్వాత మరో 4 సంవత్సరాలు ఉన్నారు. జోజఫ్ ఫాదర్ 9 సంవత్సరాలు చేశారండి. ఓకే, ఈ 4 సంవత్సరాల్లో ఆయనతో ఉన్నటువంటి మీకు మీరు ఏమి నేర్చుకున్నారు, ఏం చూశారు? జోజఫ్ ఫాదర్ చాలా మంచి టీచరు, మంచి అడ్మినిస్ట్రేటర్ అన్నమాట. హెచ్ఎం కరస్పాండెంట్, 10th క్లాస్కి ఇంగ్లీషు టీచ్ చేసే టీచర్గా ఆయన చాలా పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడం, మంచి టీచింగ్ అది ఇవ్వడం, టీచర్స్ని కానీ పిల్లల్ని కానీ ఎవరిని సఫర్ చేయకుండా ఆయన అటు ఇటు కూడా టీచింగ్లోని అడ్మినిస్ట్రేషన్లోనూ కూడా చాలా అప్రిషియేటబుల్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత మాస్టర్ అలాగే ఇప్పుడు మీకు అంటే మీరు ఏదైనా మంచి సంతోషించదగ్గ సందర్భం కానివ్వండి, లేదా స్టూడెంట్ విషయంలో కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల కావచ్చు, ఏదైనా మీరు హ్యాపీగా ఫీల్ అయినటువంటి ఏమైనా విషయాలు అప్పుడున్న స్టూడెంట్స్ వల్ల మీకు ఏదైనా హ్యాపీనెస్ కలగడం కానీ? ఇప్పుడు స్టూడెంట్స్ కొంత ఎక్కువ మంది పిల్లలు ఉండేవారు. ఇప్పుడు ఎయిడెడ్ హై స్కూలు, ఆర్సిఎం మైనారిటీ విద్యా సంస్థ అనేసరికి అంటే మౌలిక వసతులు ఉన్నాయి, అన్ని సబ్జెక్టులకి టీచర్స్ ఉండేవారు. అలాంటి స్కూల్లో
ఆ చదవడం అనేది పిల్లల అదృష్టం, పని చేయడం అనేది టీచర్స్ అదృష్టం. మరి నేను 4 సంవత్సరాలు పని చేసినప్పుడు మరి అన్నీ బాగానే సజావుగానే సాగి మంచి రిజల్ట్ వచ్చేది. క్లాస్కి ఎక్కువ మంది పిల్లలు ఉన్నా కానీ టీచర్లు అందరూ పేషెన్స్తో చెప్పేవారు, పిల్లలు కూడా శ్రద్ధగా వినేవారు. దాని మీద మంచి రిజల్ట్ వచ్చి అప్పటి రోజుల్లో ఆర్సీఎం హై స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది మాత్రం లైఫ్లో సెటిల్ అయ్యి బెటర్ పొజిషన్లో ఉన్నారు. అది అయితే ఇప్పుడు అయితే చెప్పారండి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి అప్పుడు ఉన్నటువంటి పిల్లలకి వ్యత్యాసం, బిహేవియర్ ఎలా ఉందంట? అంటే మరి కాలం గడిచే కొద్దీ పిల్లల్లోని జనరేషన్ గ్యాప్ వస్తుంది. ఓకే, ఆ జనరేషన్ గ్యాప్ వలన కొంత ఇండిసిప్లిన్ ఉన్నట్టు కనిపిస్తారు. తర్వాత ఏంటంటే ఒకప్పుడు డే స్కాలర్స్ ఉండేవారు ఇక్కడ, కానీ ఇప్పుడు ప్రతి హై స్కూల్ ఉన్న ప్రతి పెద్ద విలేజ్లోనూ కూడా హాస్టల్స్ పెట్టడం. ఈ హాస్టల్స్ పిల్లల్లో బిలో యావరేజ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. అది కొంత ఇండిసిప్లిన్ కొంత కారణం. రెండోది పేరెంట్స్ నుండి దూరంగా వచ్చి ఇక్కడ హాస్టల్లోనూ చదువుకోవడం వలన వాళ్ళు ఎప్పుడు సెలవు వస్తే అప్పుడు ఇంటికి వెళ్ళిపోవడం, సెలవుని కలుపుకొని ఇంకొకరు 1 రోజు 2 రోజులు సొంతానికి వాడుకొని వచ్చేవారు. అవన్నీ కూడా స్టాండర్డ్స్ మీద అయితే కొంచెం పడేది. అదే అయితే మీరు ఈ సందర్భంగా ఏమైనా ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రులకి కానీ పిల్లలకి కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు కొద్దిగా విభిన్నంగా, మీరు అప్పుడు చూసిన పిల్లలకి ఇప్పుడు చూసిన పిల్లలకి చాలా తేడా ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు గౌరవించడం అనేవండి, తర్వాత అలాగే టీచర్స్ని గౌరవించడం అనేవండి పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే మేము కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి పిల్లల్లో చాలా వ్యత్యాసం వచ్చింది. దీన్ని ఏ విధంగా మనం తల్లిదండ్రులు ఏ విధంగా, మీరు ఏదైనా తల్లిదండ్రులకి ఏదైనా ఒక మంచి ఒక మాట చెప్పడం ద్వారా వాళ్ళు ఏమన్నా? అంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఇంటి దగ్గర పేరెంటల్ కేర్ ఉండాలి. మరి ఏదైనా ఒక పశువు గడ్డి తిన్న తర్వాత నిదానంగా పడుకుని నెమరు వేస్తే అది వంట పడుతుంది. అలాగే పాఠశాలకి వెళ్ళి వచ్చిన విద్యార్థి పాఠశాలలో తాను నేర్చుకున్నది ఇంటికి వెళ్ళిన తర్వాత చదవడం రూపంలో కానీ రాయడం రూపంలో వర్కుల రూపంలో కానీ దాని మీద దృష్టి పెడితే అది ఎప్పటికప్పుడు ఆ సబ్జెక్ట్ అవగాహన అయ్యి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లల మీద వేళ స్కూల్లో ఏం చెప్పారు, ఏ సబ్జెక్ట్ ఏం చెప్పారు అది ఒకసారి తీసి చదువు, ఒకసారి నాకు చూపించు అనాలి. అలాగే ప్రోగ్రెస్ కార్డులు పరీక్షలు జరిగిన తర్వాత ఇచ్చే ప్రోగ్రెస్ కార్డులు వాళ్ళు చూసి ఏదైనా సబ్జెక్టులో తక్కువ మార్కులు వస్తే దానికి కారణం ఏంటి, పేపర్ టఫ్గా ఉందా, ఈజీగా ఉన్నా నీకు ఇన్ని మార్కులు తక్కువ మార్కులు వచ్చాయని చెప్పి వాళ్ళు పిల్లల్ని ఎంకరేజ్ చేసినట్టు అది వీళ్ళు చూడాలన్నమాట. చూస్తే పిల్లల్లో కొంచెం మంచి మార్పు వస్తుంది. మరి వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ వీధిలో కానీ ఈ పిల్లల కంటే ముందు చదువుకుని మంచి మార్కులతో పాస్ అయ్యి ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళ గురించి చెబుతూ వీళ్ళు కూడా అలా చదువుకోవాలని చెప్పి ఎంకరేజ్ చేయాలి. వాళ్ళని కొద్దిగా ఆదర్శంగా చూపిస్తూ వాళ్ళని మార్గదర్శనం నడమని చెప్తారు. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు విన్నారు కదండి మన తెలుగు మాస్టర్ రామకృష్ణ మాస్టర్ గారు చెప్పినటువంటి విషయాలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః.